హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. అండ్ ఈరోజు అయితే మనం ప్రెసెంట్ లలిత జ్యువెలరీకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ సిల్వర్ షాపింగ్ చేయడానికి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇంకా అందుకని ఇలా సిల్వర్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కుందన్లు అయితే చూస్తున్నాము. ఇక్కడ మా మమ్మీ పట్టుకుంది కదా, ఈ కుందన్లో వచ్చేసి 32 గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా సిల్వర్ కానీ గోల్డ్ కానీ ప్రతి ఒక్కటి డే టు డే కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా, ఇంకా అందుకని నేనైతే చెప్పట్లేదు వాటి కాస్ట్ ఇవన్నీ, జస్ట్ గ్రామ్స్ ఒకటి చెప్తున్నా. రెండు కలిపి 83 గ్రామ్స్ ఉంది. 3 గ్రాములు 7 డజన్లు. ఇది వచ్చి 7,570 రూపాయలు పడుతుంది. వెయిట్ ఇంటూ రేటు 3% రిలేషన్. 1,03,000 చొప్పున అమౌంట్ పడుతుంది. మనం ఈ లలిత జ్యువెలరీకి ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి కూడా మొత్తం డిజైన్స్ అన్నీ మార్చేస్తారనమాట. అన్నీ సేమ్గా అయితే ఉండవు, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చి 6,600, ఇది వచ్చి 6,030 రూపాయలు. 600 ఎంత డిఫరెంట్, 500 వచ్చింది. ఇది 7,000 వచ్చేటట్టు చెప్పారు. 7,000 వచ్చేటట్టు 7,000. ఇందాక మనం చూసినవి రౌండ్గా ఉంటాయి, ఒత్తు అనేది అక్కడ మధ్యలో నుంచి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి శంకు చక్ర దీపాలు. నార్మల్గా మన ఇంట్లో ఉంటాయి కదా, అలాగే ఉంటాయి అన్నమాట శంకు చక్ర దీపాలు. ఇక్కడ మనం చూసేవి 2 టైప్స్ అనమాట. ఇవి వచ్చేసి శంకు చక్ర దీపాలు, అండ్ ఇటు సైడ్ వచ్చేసి రౌండ్గా ఉంటాయి, వాటిని ఏమైతే నాకు తెలియదు. ఇవి 2 అయితే చూస్తున్నాము. వీటి రెండిట్లో మీకేం నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ షాప్లో అయితే మనం వీడియోస్, ఫొటోస్ మనకి ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు అనమాట. ఎందుకు స్పెషల్గా చెప్తున్నా అనుకుంటున్నారా? నార్మల్గా అయితే మిగతా షాప్స్లో అలో ఉండదు కెమెరా, కానీ ఇక్కడైతే మంచిగా తీసుకోవచ్చు. 56 గ్రామ్స్ అంట, ఒక్కొక్క దానికి 2 గ్రామ్స్ 160. కాదు శంకు చక్రాలు 116 గ్రాములు రెండు. ఒక్కొక్కటి 2 కలిపి 116 గ్రాములు. 10,600. ఒక్కొక్క దాని మీద 2 గ్రాములు పెచ్చు, 5 గ్రాములు పడుతుందంట ఒక్కొక్కటి. సింగిల్ వచ్చి 80. సింగిల్ చెప్తుందండు 58 గ్రాములు. 58 గ్రాములు 5,060 గ్రాము రేట్ ఎంత? 87 రూపాయల 75 పైసలు. 87 87 రూపాయల 70 పైసలు అంట. 75. కుందల్ని తీసుకుంటేనే సరిపోతుందా? దాని కింద ప్లేట్స్ కూడా చూడాలి కదా. ఇక్కడ ప్లేట్స్ చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇలా దీపాల్లోనే ఇన్ని టైప్స్ ఉంటాయి అనుకున్నా, ప్లేట్లలో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయని నేను అనుకోలేదు. చూసారు, ఒక్కొక్కటి ఒక్కో షేప్లో ఉందన్నమాట. మనం ఈ షాప్కి చాలాసార్లే వచ్చాం కదా, ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు, ఎందుకంటే అన్నీ ఉంటాయన్నమాట చూడ్డానికి. ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి బౌల్స్ అన్నమాట. అటు సైడ్ ఉండేవి సిల్వర్ ప్లేట్స్. అక్కడే కాదు, మనం కూర్చున్న దగ్గర కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్లేట్సే, వీటిల్లో ఫ్రూట్స్ అలా ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా కుందన్లకి కింద ప్లేట్స్లా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఈ చిన్న ప్లేట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 15 గ్రామ్స్ అయితే ఉన్నాయి. కుందన్లు తీసుకునేదానికి ఎంత టైం పట్టిందో, వాటి కింద ప్లేట్స్ తీసుకునేదానికి కూడా అంతే టైం పట్టిందనమాట. దానికి తగ్గట్టు సైజు, ఇంకా డిజైన్ ఇవన్నీ చూసుకునే వాటికి ఇంకా అంతే టైం అయింది. నెక్స్ట్ వచ్చేసి మేమైతే గంధపు గిన్నెలు అయితే చూస్తున్నాం అన్నమాట. వీటిల్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ గంధపు గిన్నెలు వచ్చేసి ఒక్కొక్కటి 21 గ్రామ్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అన్నమాట. ఈ గంధపు గిన్నెల్లోనే ఇది వచ్చేసి 21 గ్రామ్స్ అయితే ఉంది. మా ఇంట్లో అయితే ఆల్రెడీ గంధపు గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. వాటి కిందకి ప్లేట్స్ అయితే చూస్తున్నాం ఇప్పుడు.
ప్లేట్స్‌లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయని ఇక్కడ చూస్తేనే అర్థమైంది. ఇక్కడ మేమైతే కొన్ని ప్లేట్స్ అయితే తీపిస్తున్నామన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా! ఈ ప్లేట్ వచ్చేసి 131 గ్రామ్స్ అయితే ఉంది. 31. ఇది మనం ఫస్ట్ చూసిన ప్లేట్ అన్నమాట. దీంట్లో 3 గంధపు గిన్నెలు పెడితే కరెక్ట్‌గా సరిపోయింది. ముందు దాంట్లో మనం 3 పెట్టాం కదా గంధపు గిన్నెలు, అవైతే కరెక్ట్‌గా సరిపోయాయి. ఈ ప్లేట్‌లో వచ్చేసి ఇంకొక 3 కూడా పట్టేటట్టున్నాయి. చాలా పెద్దగా ఉంది ఈ ప్లేట్. ఇదొచ్చేసి 306 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. 27,000 పడుతుంది. 27,000. 27,700 చిల్లర. అలా ప్లేట్స్ అయితే చూసేసామన్నమాట. ఇవి వచ్చేసి కుంకుమ భరణ అంటారు కదా! ఇవైతే చూస్తున్నాం. దీంట్లో కూడా చాలానే మోడల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ రౌండ్‌గా ఉంది కదా! అది చూసి నేను అసలు కుంకుమ భరణ అనుకోలేదు. లాస్ట్‌కి అర్థమైంది ఏంటంటే అది కుంకుమ భరణ అని. నార్మల్‌గా అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ మమ్మీ చూపిస్తుంది కదా! అట్లాగే ఉంటాయి కదా! నేను అలాంటివి చూడడం ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ మమ్మీ చూపిస్తుంది వచ్చేసి 20 గ్రామ్స్ అయితే ఉంది. 150 రూపాయలు. ఇది చిన్న సైజ్ అన్నమాట. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా! ఇది ఇంకొంచెం పెద్ద సైజు. ఇది వచ్చేసి వెయిట్ 34 గ్రామ్స్ అయితే ఉంది. ఇక్కడ పైన ఓపెన్ చేసే దగ్గర పీకాక్ కూడా వచ్చిందన్నమాట. మనమైతే ఏది ఎక్కువసేపు అయితే చూడమన్నమాట. ఇది వచ్చేసి హారతి ఇస్తాం కదా! ఇంకా వాటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ అయితే ఉంది. ఇవి వచ్చేసి కలశం పెట్టుకునేదానికి చెంబులన్నమాట. దీని మీద చూసారా అమ్మవారి రూపాలు వచ్చి ఎంత బాగున్నాయో కదా! ఇది వచ్చేసి 159 గ్రామ్స్ అయితే ఉంది. చిన్నది లేదా? చిన్నది దీంట్లో 160 అంటే ఎన్ని గ్రాములు? ఇక్కడైతే మేము కలశాలు పెట్టుకునేవి 2 అయితే తీపిచ్చామన్నమాట. 14,500 పడుతుంది కదా. మన్నీది కూడా తీయాలి. సరస్వతిదేవి స్టార్టింగ్. ఇక్కడ వెంటల్ స్వామికి సంబంధించింది ఒకటైతే తీపిచ్చామన్నమాట. దీనికి నేమ్ ఎగ్జాక్ట్‌గా నాకు తెలియదు. ఇది పట్టుకుంటేనే చాలా వెయిట్ ఉంది. ఇది వచ్చేసి 294 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. స్కిన్ కట్ తీసుకున్నా. యాంటిక్ 1 కేజీ కదా 1.5 కేజీ తీసుకున్నా. ఇది వచ్చేసి అమ్మవారిది కూడా ఇంకొకటి తీపిచ్చాము. ఇదైతే చాలా అంటే దానికి మించిన వెయిట్ అయితే ఉంది. ఇది వచ్చేసి 1072 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. ఈ రూపం కూడా చూసారా ఎంత రియలిస్టిక్‌గా ఉందో కదా! అండ్ ఫైనల్‌గా బిల్లింగ్ అయితే వేపిచ్చేస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే మేము 2 కుందేన్లు ఇంకా 2 దాని కిందకి ప్లేట్స్ అయితే తీసుకున్నాం. మేమైతే ఈ షాపింగ్‌కి వెళ్ళలేదు. అమ్మ వాళ్ళైతే వెళ్ళారు. ఈ సిల్వర్ ఇదంతా కూడా 3rd ఫ్లోర్‌లోనో, 2nd ఫ్లోర్‌లో ఉంటుంది. ఇంకా గోల్డ్ వచ్చేసి 1st ఫ్లోర్‌లోనే ఉంటుందన్నమాట. బిల్లింగ్ అయిపోయినాక ఇంకా 1st ఫ్లోర్‌లోకి వచ్చి మళ్ళీ గోల్డ్ చూడడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ పాపడు బిళ్ళ అయితే చూస్తున్నామన్నమాట. మీరు కూడా చూసేయండి. ఎన్ని గ్రాములు అన్నది? ఇక్కడైతే పాపడు బిళ్ళలు అయితే చూస్తున్నామన్నమాట. అంతే గాయ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ రెడ్డి వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఇలా మేమైతే షాపింగ్ చేసామన్నమాట. మేము చూసిన వాటిలో మీకేం నచ్చింది అనేది కామెంట్ చేయండి.